అల్లు కుటుంబం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లు సినిమాస్ ఓపెనింగ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్లోని కోకాపేటలో ఈ మల్టీప్లెక్స్ నిర్మించారు. ఉగాది సందర్భంగా విడుదలవుతోన్న ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో ఈ థియేటర్ లాంచ్ కాబోతోంది. ఈ థియేటర్కి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 75 అడుగులతో ఇండియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ ఇందులో ఉంది. ఏషియాలోనే అతిపెద్దదిగా, ప్రపంచంలో 2వ అతిపెద్ద డాల్బీ స్క్రీన్గా దీనికి గుర్తింపు ఉంది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ థియేటర్ను తీర్చిదిద్దారు. డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్, అన్ని వైపుల నుంచి అద్భుతమైన ఆడియో అనుభూతి కోసం డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ని ఇందులో అమర్చారు. సినిమా అనేది ఒక కమర్షియల్ ఎలిమెంటే కాదు, సినిమా అనేది ఒక సోషల్ యాంగిల్లో అత్యంత ప్రభావితం చూపించగలిగిన ఇండస్ట్రీ. సినిమాను క్యాజువల్గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అవర్ లైఫ్స్. వీ హ్యావ్ టు రికగ్నైజ్ సినిమా యాజ్ ఎ ఇండస్ట్రీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, ఫార్మాతో పాటు సినిమా ఇండస్ట్రీని కూడా ఒక గొప్ప పరిశ్రమగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో దీన్ని ఒక భాగస్వామ్యం చేయాలనేది మా ఆలోచన. నేను చాలా సందర్భాలలో చెప్పిన, ఎట్లయితే హైదరాబాద్ నగరాన్ని బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాలతో మాకు పోటీ లేదు. మాకు రోల్ మోడల్ చైనా, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్ అని ఎట్లయితే చెప్తున్నో, టోక్యో, సింగపూర్, న్యూయార్క్ నగరాలు మాకు పోటీ అని ఎట్లయితే చెప్తున్నానో, ఎవరైతే మాకు రోల్ మోడల్సో మేము వాళ్ళతోనే కాంపీట్ చేయదలుచుకో. ఈ ఇండస్ట్రీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా ఈ ఇండస్ట్రీ పెరగడానికి అవసరమైన అన్ని సహకారాలు అందించడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది.